అండి, వెల్కమ్ టు మాయన బంగారం. మాయన బంగారం ప్రోగ్రామ్ ని ఆదరిస్తున్న వనితా టీవీ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. సో ప్రెసెంట్లీ మనం బోయిన్పల్లిలో ఉన్నాం. అండ్ శిరీష రెడ్డి గారు వాళ్ళ ఆయన అదేనండి దామోదర్ రెడ్డి గారు మా ఆయన బంగారం అంటూ వాళ్ళ ఇంటికి మనల్ని ఇన్వైట్ చేశారు. మరి శిరీష రెడ్డి గారు దామోదర్ రెడ్డి గారు మనతో ఏమేమి విశేషాలు పంచుకుంటారో తెలుసుకోవాలంటే మన లోపలికి వెళ్లాల్సిందే. కమ్. హలో శిరీష రెడ్డి గారు, మీరే కదా? మేమే అండి. అవునా, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మేము వచ్చేసాం. మీ ప్రోగ్రామ్ ఇది చాలా బాగుంటుందండి. చాలా సార్లు రెగ్యులర్ గా చూస్తుంటా ఈ ప్రోగ్రామ్. యాక్చువల్లీ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కోసం ఆయనను కూడా నేను ఆఫీస్ కి వెళ్ళనియలేదు. వెరీ హ్యాపీ అండి. మా ప్రోగ్రామ్ అయిపోయాక హ్యాపీగా సినిమాకి వెళ్ళిపోండి తీసుకొని. ఓకే, అంటే మా ప్రోగ్రామ్ లో ఏమేమి ఇష్టం మీకు బాగా? అంటే ఈ హస్బెండ్స్ తోని వంట చేయిస్తారు అది నచ్చిందండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మొత్తానికైతే మా ఆయన బంగారం ప్రోగ్రామ్ SMS పంపించారు. మరి మీ బంగారం ఏరి? అయ్యో, ఇక్కడే ఉన్నారండి. ఓ, హీరేనా మీ బంగారం? హలో అండి, బాగున్నారా? ఓకే, సో మీ బంగారంతో మొత్తానికి వంట చేస్తున్నారు అనమాట. ఇంకా అప్పుడప్పుడు చేయించాలి కదా. ఎక్కడ పని చేస్తున్నారు మీరు? నేను జీవీకే బయోసైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో చేస్తానండి. యాజ్ ఏ రీసెర్చ్ అసోసియేట్. ఓకే ఓకే, అందుకే నా బిజీగా ఉంటారు. ఆ డెసిగ్నేషన్ చూస్తేనే అర్థమైపోతుంది కొద్దిగా బిజీగా ఉంటారేమో అని. రీసెర్చ్ చేస్తూ ఉండాలిగా ఎప్పుడు ఏదో ఒకటి. దామోదర్ గారు, మరి ఆనియన్స్ కట్ చేస్తున్నారు, సగం అయిపోయింది అనుకుంటా ఆల్రెడీ. ఏం స్పెషల్ చేస్తున్నారు మా కోసం? మీరు వస్తున్నారని స్పెషల్ మెనూ తయారు చేశాను. ఏం స్పెషల్ మెనూ కొంచెం రివీల్ చేస్తారా? ఆనియన్ పకోడా. యాక్చువల్గా మేము వాళ్ళ ఎడ్యుకేషన్ టైంలో అప్పుడప్పుడు రూమ్లో స్పెషల్స్ ఎప్పుడైనా వీక్లీ మంత్స్కి ఒకసారి అట్లా ట్రై చేసేది. ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు యూజ్ చేస్తున్నారు కదా. డెఫినెట్ గా అందరూ అంటూ ఉంటారు బ్యాచిలర్ లైఫ్ నేర్చుకున్న విద్య పెళ్ళకి ఉపయోగపడుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు ఇలాంటి సందర్భాల్లో ఉపయోగపడుతూ ఉంటుంది. సో దామోదర్ గారు, మరి అదే కట్ చేసేయండి, మొత్తం ఫుల్ కంప్లీట్ చేసుకోండి. పకోడీ వేస్తూ ఉండండి. మీరు పకోడీ ఎలా వేస్తారో మా వనితా టీవీ వాళ్ళందరూ చూస్తారు. ఓకే, రెడ్డి గారు. సో మొత్తానికి దామోదర్ గారు ఒక మంచి ఆనియన్ పకోడీ తయారు చేయబోతున్నారు ఇప్పుడు మన కోసం. దామోదర్ గారు, మీరు చెప్పండి, మరి శిరీష గారు వంటలు ఎలా చేస్తారు? బిలో అన్నారు మీరు. బిలోనే కరెక్ట్ అనుకుంటా. అయితే ప్రోగ్రామ్ కదా, అందుకే ఇక్కడ ప్రోగ్రామ్ లో అబద్ధాలు ఉండవు, నిజాలే మాట్లాడాలి ఇక్కడ మా ప్రోగ్రామ్ లో. అంటే పర్లేదండి, మేనేజ్ చేయొచ్చు, తినొచ్చు, ఏదో తినబుల్గా ఉంటాయి అనమాట. అంటే యాక్చువల్ గా నేను మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. అమ్మాయి కాలేజ్ MCA సెకండ్ ఇయర్ చేస్తుంది. ఓ, చదువుకుంటుందా ఇప్పుడు? సో అందుకే మార్నింగ్ ఇద్దరం కలిసి కుకింగ్ ప్రిపేర్ చేసుకొని నేను వెళ్ళిపోతాను, అమ్మాయి కాలేజ్కి వెళ్ళిపోతాను. సో అందుకే కొంచెం ఇంకా కష్టపడాల్సి వస్తుంది. సో 50-50 అనమాట పనులు షేరింగ్ మార్నింగ్. అంటే మీ ఇద్దరిని చూస్తుంటే ఇంకో డౌట్ వస్తుంది నాకు. స్టార్టింగ్ నుంచి అడుగుదాం అనుకుంటున్నాను, అడగడానికి నాకు సందర్భం రావట్లేదు. అంటే ఏంటంటే మీ ఇద్దరిని చూస్తే బాగా యంగ్ గా అనిపిస్తున్నారు. అంటే వెరీ రీసెంట్లీ మ్యారీడా అన్నట్టుగా అనిపిస్తున్నారు. అవునండి, మా మ్యారేజ్ 3 months అవుతుంది అంతే. ఓన్లీ 3 months అయిందా? అవునా, అందుకే అవునండి అంత చాలా చిన్నగా అనిపిస్తున్నారు, ఏటవ్వా అని. సో ఏంటి అంటే జనరల్ గా హాలిడేస్ టైంలో చేస్తూ ఉంటారా పనులు? ఎవ్రీడే చేస్తూ ఉంటారంటారు కదా. స్పెషల్స్ అవన్నీ సండేస్ చేస్తూ ఉంటారా? సండేస్ చేస్తామండి. సండే ఏంటంటే స్పెషల్స్ ఎక్కువగా ఫిష్ అంటే నాకు చాలా ఇష్టం. ఫిష్ అండ్ మటన్ అండి. సో స్పెషల్ గా ఫిష్ మాత్రం నేనే చేస్తాను, ఫిష్ ఫ్రై. మటన్ పర్లేదు బాగానే చేస్తాను. శిరీష గారు బాగా చేస్తారా మటన్? అవునండి. అంటే ఇంకేమేమి బాగా చేస్తారు? అంటే అది కరెక్ట్ గా వెంటనే ఏదైనా మీ ఫ్రెండ్స్ వచ్చారనుకోండి, సడన్ గా శిరీష చేయమని చెప్పారు, సడన్ గా చేయమంటే ఏది బాగా చేస్తారు? ఇన్స్టెంట్ మ్యాగీ నూడిల్స్ చేస్తాను. ఇన్స్టెంట్ మ్యాగీ నూడిల్సా?
శిరీష రెడ్డి గారు జనరల్ గా బయటకు వెళ్తూ ఉంటారు రెస్టారెంట్స్ కి? వెళ్తుంటామండి. మాకిద్దరికి టైం దొరికేదే యాక్చువల్లీ సాటర్డే సండే. సాటర్డే కూడా నాకు కాలేజ్ ఉంటుంది, ఇంకా అప్పుడప్పుడు డుమ్మా కొట్టాల్సి వస్తుంది. సో ఈవినింగ్ రెస్టారెంట్స్ కి లేకపోతే మూవీస్ కి అప్పుడప్పుడు ఎక్కడైనా అవుట్స్కర్ట్స్ లోకి అలా ఎంజాయ్ చేస్తుంటాం అనమాట. ఇంకా ఈవినింగ్ అయితే మామూలుగా కుకింగ్ ఉండదండి, ఇంకా కంపల్సరీ బయట లేకపోతే మన పని. సో మూవీస్కి వెళ్ళి బయటనే డిన్నర్ చేసేసి కంపల్సరీ సండే మాత్రం. ఇంకా మామూలుగా ఎప్పుడన్నా అక్కడ విలేజెస్కి వెళ్ళి వస్తుంటాం మా పెద్దవాళ్ళని కలుసుకోవడానికి. బట్ రేర్. ఇంకా సండే మాత్రం మూవీ కంపల్సరీ వెళ్తాం. ఓకే, అంటే అంటే జాయింట్ ఫ్యామిలీ మీది? చాలా మంది అవునండి, యాక్చువల్లీ మా జాయింట్ ఫ్యామిలీ. మా అత్తయ్య, మా మామయ్య, మా కో సిస్టర్, మా బావ ఉంటారు. సో ఇప్పుడు యాక్చువల్లీ మేము అందరం కలిసే ఉంటాం, కానీ ఇప్పుడు వాళ్ళు ఊరికి వెళ్ళింది, ఫంక్షన్ ఉందని చెప్పి ఊరికి వెళ్ళిరు. సో కొంచెం ఇలాంటి పనులవన్నీ ఇప్పుడు మీకే అన్నమాట, మీ ఇద్దరి మీద పడ్డాయి ఇలాంటివి. ఓకే దామోదర్ గారు, మీరు అది కంప్లీట్ చేయండి, మా అందరికి టేస్ట్ కూడా డెఫినెట్గా చూపించాలి. ఓకే శిరీష రెడ్డి గారు, సో దామోదర్ గారు ఇంకా అది ఇంకా రెడీ అవుతున్నారు అనుకుంటా కదా? ఓకే, సో మీకు డాల్స్ అంటే బాగా ఇష్టమా? అవునండి, నాకు టెడీ బేర్స్ అంటే చాలా ఇష్టం. ఓకే, ఇదేంటి గిఫ్టెడా లేకపోతే మీరే కొనుక్కున్నారా? మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చారు. ఓ హస్బెండ్ గిఫ్ట్ చేశారా? అదే మ్యారేజ్ అనమాట, ఇప్పుడు కాదు. ఓ వచ్చేస్తున్నారే, రెడీ అయిపోయారా దామోదర్ గారు? ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాము, మీరు ఇచ్చే డాల్ గురించి చెప్తున్నారు. ఓ రెడీ చేసేసారా? సరే టేస్ట్ చేస్తాను. శిరీష గారు మీరు కూడా? యా చేస్తాను. చాలా బాగుంది దామోదర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు కాసేపు మీ ఇద్దరు మ్యారీడ్ లైఫ్ గురించి, సో ఆ విశేషాల గురించి పంచుకోబోతున్నారు మీరు. ఓకే, మీరు లవ్ మ్యారేజ్ అన్నారు కదా, సో ఎక్కడ శిరీష గారిని ఎక్కడ చూసారు మీరు ముందు? అంటే యాక్చువల్గా మా మిస్సెస్ ఆల్రెడీ మా మరదలండి, మా మామయ్య ఫ్యామిలీ రిలేషన్స్. ఓకే, బట్ అంతకుముందు మామూలుగా క్యాజువల్ గా అంత ఫ్రెండ్ లాగా ఉండేది. బట్ లాస్ట్ 2 years నుంచి దట్ ఫీలింగ్ వాస్ స్టార్టెడ్. సో 2 years మామూలుగా లవ్ రెగ్యులర్ అయింది. ఫైనల్ గా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, తర్వాత మ్యారేజ్ అయింది. అంటే చిన్నప్పటి నుంచి శిరీష గారు మీకు తెలుసు? తెలుసు, బట్ నాకు ఎప్పుడు అంటే అలా ఫ్రెండ్ లాగా ఉండేది. ఫ్రెండ్ లాగానే ఉండేది వాళ్ళ ఇంటికి. అంటే చిన్నప్పుడు కూడా ఫ్రీగా మాట్లాడుకునే వాళ్ళ? అంటే 10th లో ఉన్నప్పుడు, కొద్దిగా చిన్న వయసులో ఉన్నప్పుడు? లేదండి, అప్పుడు ఎక్కువ అటాచ్మెంట్ లేదు, బట్ రీసెంట్ 2 years నుంచి బాగా. అది ఎందుకు ఆ 2 years ఎందుకు? అంటే ఒక చిన్న రీజన్ అంటూ ఉండాలి కదా. అంటే తను మీ ఇంట్లో కొన్ని రోజులు ఉండడము, అట్లా కాస్త కొన్ని రోజులు ఫ్రీ అవ్వడము, మీరు చెప్పండి కొంచెం. యాక్చువల్లీ ఫస్ట్ తను SMS జోక్స్ పంపిస్తుండే అనమాట. యాక్చువల్ నాకు అప్పుడు సెల్ లేదు, మా ఇంట్లో ఒక సెల్ ఉండేది, దానికి పంపిస్తుండే. సో నేను కూడా అప్పుడప్పుడు రిప్లై ఇస్తుండే, బాగుంది జోక్ అని. తర్వాత నేను సెల్ కొనుక్కున్నా, అప్పుడు నంబర్ ఇచ్చిన అనమాట. సో అప్పటి నుంచి ఇంకా SMS స్టార్టింగ్ అట్లా. సో మమ్మల్ని క్లోజ్ చేసింది SMS అనమాట. SMS జీవితాన్ని మార్చేసింది, ఇద్దరు జీవితాన్ని కలిపింది కూడా. ఓకే, బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది, కంటిన్యూ. దాని తర్వాత ఒక రోజు ఇట్లానే రోజు నైట్ SMS స్టార్టింగ్ చేస్తుండే. దాని తర్వాత తను SMS పంపించాడు అనమాట, నీకు ఈరోజు ఫోన్ చేసి మాట్లాడదాం అనుకున్నా అని. సో నేను అన్న చేయాల్సింది ఫోన్ ఎందుకు చేయలేదని, అప్పుడు వెంటనే ఫోన్ చేసినాను. సో ఇంకా అలానే యాక్చువల్లీ ఫస్ట్ ఒక 1 year వరకు క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. ఇద్దరికి ఉండే ఫీలింగ్స్, కానీ ఇంకా ఎక్స్ప్రెస్ చేయలేదు అనమాట ఫీలింగ్స్. సో తర్వాత మెల్లిగా డైరెక్ట్ పెళ్లి చేసుకుందామని అలా పెట్టారనమాట. అంటే ఎందుకు బయటకు చెప్పుకోలేదు? ఇష్టం ఉన్నా కూడా తొందర ఫీలింగ్ బయటకు చెప్పాలి అంటారు కదా దామోదర్ గారు, మీరు ఏమంటారు? బట్ ఆ థ్రిల్ వేరే ఉంటుందండి. వాట్ ఎవర్ అంటే మనం లోపల ఒక ఫీలింగ్ ఉంటే అది అలాగే ఉంటే కొంచెం బాగుంది. బట్ ఫైనల్గా ఇంకా ఓకే, ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. మా ఇంట్లో కూడా ఇంకా తొందరగా చేసేద్దాం మ్యారేజ్ అని. ఆల్రెడీ నేను జాబ్ చేయబట్టి 5 years అయిపోతుందండి, అయిపోయింది. ఎవరు ముందు ప్రపోజ్ చేశారు? అది SMS లేదో అన్నారు కదా, మరి SMS ద్వారా ప్రపోజ్ చేసుకున్నారా, లేకపోతే SMS ద్వారా బయట కలుద్దాము అని చెప్పి బయట ప్రపోజ్ చేసుకున్నారా? బట్ అంటే నాకు అప్పుడప్పుడు అనిపించేది, ఎప్పుడన్నా అంటే లైఫ్లో ఇంకా అంత క్లోజ్ అటాచ్మెంట్ అయ్యాక వన్స్ లేకుండా ఉండలేమేమో, అప్పుడు స్టార్ట్ అయింది. బట్ ఇంకా ఫైనల్గా డిసైడ్ అయిపోయాము. బట్ ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉండి కొన్ని రోజులు ఎక్స్టెండ్ అయింది. బట్ ఫైనల్గా ఓకే అయింది. సో ఎలా ఉంది మరి మ్యారీడ్ లైఫ్? ముందు SMS లో లైఫ్ బాగుందా లేకపోతే ఈ లైఫ్ బాగుందా? అంటే యాక్చువల్గా బిఫోర్ మ్యారేజ్ కొంచెం థ్రిల్లింగ్ ఉంది, ఎందుకంటే అరేంజ్డ్ మ్యారేజ్ అయితే ఆఫ్టర్ మ్యారేజ్ కొంచెం ఎక్సైటింగ్ ఉంటుంది. అంటే వాళ్ళు తెలుసుకుంటారు కదా వీళ్ళు ఎలా ఉంటారో. బట్ ఆల్రెడీ నోన్ కాబట్టి అంత చేంజ్ లేదా?
ఒకటే ఆనందం ఏంటంటే పొద్దు నుంచి రాత్రి వరకు మీతోనే ఉంటుంది, ఇంట్లోనే ఉంటుంది అని చెప్పి చిన్న ఫీలింగ్ కదా. సో శిరీష గారు, అంటే లవ్ మ్యారేజ్ ఇంకా మీ 2 years బాగా లవ్ చేస్తున్నారు అన్నారు కదా, అంటే ఆ 2 years ఆ స్పాన్ ఆఫ్ టైంలో ఎప్పుడన్నా ఇంట్లో తెలియకుండా బయటకు వచ్చి కలవడం, బికాస్ తను మీ రిలేటివే, సో చాలా ఫంక్షన్స్ లో కూడా చూసుకుంటూ ఉంటారు, కానీ మీ ఇద్దరికి తెలుసు వాట్ ఈస్ ఇన్ యూ అని, కానీ వాళ్ళకి మాత్రం తెలియదు. కానీ అట్లా చాలా అప్పుడు ఫంక్షన్స్ లో పక్క పక్కకి కూర్చొని SMS పంపించుకోవడం అలా చాలా థ్రిల్లింగ్ ఉంటుండే. ఎవరికి తెలియదు యాక్చువల్లీ మా ఇద్దరికి ఫీలింగ్. ఆ మూమెంట్స్ చాలా మర్చిపోలేము అసలు. సో ఇంకేదైనా మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే యాక్చువల్గా మరదల్ని లవ్ చేయడం వల్ల ఇంకో ఫెచింగ్ ఉందండి, పాజిటివ్ థింగ్ ఏంటంటే జనరల్గా మామూలుగా లవర్స్ అయితే బయట కలుస్తారు, బట్ సడన్గా ఏదైనా కండిషన్స్ ఇంకా పాసిబిలిటీ లేదు ఇంట్లో నుంచి రావడం అంటే అప్పుడు మామూలుగా రిలేటివ్ లాగా వచ్చి కూడా, సో బోత్ సైడ్స్ హ్యాపీ. బట్ కాకపోతే ఏంటంటే ఒకటి ఇప్పుడు అనిపిస్తుందండి, మ్యారేజ్ ఇంకో 1 year తర్వాత చేసుకుంటే బాగుంటుంది. దట్ వాజ్ మెమరబుల్ మూమెంట్స్ అన్నట్టు. అప్పుడు నేను సాటర్డే ఆఫీస్కి అని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేది, తను కాలేజ్ అని చెప్పి బయటకు వెళ్ళేది, బయట మూవీకి వెళ్ళేది, టెంపుల్స్కి వెళ్ళేది. సో మళ్ళీ సాయంత్రం నేను యాస్టీస్గా కంపెనీ నుంచి వచ్చినట్టు బాక్స్ తీసుకొని వచ్చేది, ఆ బాక్స్ మాత్రం అక్కడ మధ్యలో కూడా తినేసి అవి మంచి మూమెంట్స్. ఇంకా అప్పుడు అనిపిస్తుంది ఇంకా కొన్ని రోజులు ఉంటే ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు కూడా మీకు అలాంటి ఫీలింగ్ ఏం లేదు, అంటే అప్పుడు వేరే కదా అసలు, అంటే పెద్దవాళ్ళకి తెలియదు కదా, సో వేరే ఉంటది అనమాట, కొంచెం దొంగతనంగా చేయడం అట్లా. సో అంటే పెళ్లి చూపులు అనేది మీకేం జరగలేదు కదా? ఓ జరిగిందా? ఓకే. యాక్చువల్గా ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్ అబౌట్ దట్. అంటే చాలా మంది అంటారు మా ఫ్రెండ్స్, నేను ఒక్కొక్కరిని 5 మంది అమ్మాయిలను చూసాను, 6 మంది, బట్ నేను కూడా అనుకున్నాను నేను కూడా చూడకపోతున్నాను అంటే, బట్ లైఫ్ లో ఏంటంటే అమ్మాయిని చూడకుండానే ఒక్క పెళ్లి సంబంధం కూడా నేను వెళ్ళలేదు. ఫస్ట్ ఆఫర్ ఇదే అనుకున్నారు, ఇంట్లో కూడా ఒప్పుకున్నారు. సో ఇంతవరకు ఏ అమ్మాయిని చూడలేదు నేను. సో మీ పెళ్లిలో పెళ్లి చూపులు అనే అంశం లేదని లేదు, డైరెక్ట్ గా ఎంగేజ్మెంట్, ఆ తర్వాత పెళ్లి. అంటే ఎంగేజ్మెంట్ కి పెళ్లికి ఎంత టైం గ్యాప్ ఉండింది? ఒక 15 days అండి, అంతే. ఒక 15 days గ్యాప్? అంటే యాక్చువల్లీ నాకు ఇప్పుడే పెళ్లి చేయడం అట్లా ఇంట్లో ఏం లేదనమాట. సరేలే మెల్లిగా పీజీ అయిపోయినాక చేద్దాంలే అని. కానీ తనకు ఆల్రెడీ సెటిల్ కదా, వాళ్ళ ఇంట్లో కొంచెం ఇప్పుడే చేసేద్దాం మ్యారేజ్ అని చెప్పి, సో అందుకే సడన్గా ఫిక్స్ అయినా అనమాట. ఒక ఎంగేజ్మెంట్కి పెళ్ళికి ఒక 15 days గ్యాప్ ఉంది అంతే. ఇంకా ఆల్రెడీ తెలిసిన వాళ్ళే కదా అందరూ రిలేటివ్సే, సో ఇంకా అట్లా అయిపోయింది. అంటే మరి ఇప్పుడు ఎంసీఏ చదువుతున్నారు కదా, మరి పెళ్లి అంటే ఈ మ్యారీడ్ లైఫ్ని ఈ చదువు లైఫ్ని ఎలా చేసుకుంటున్నారు బ్యాలెన్స్? అంటే ఇప్పుడే ఇంకా నార్మల్గా పెళ్ళయి ఇంట్లో ఉంటే అది వేరే ఉంటుంది అని, కాలేజ్కి వెళ్తే కొంచెం లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటి, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు, అంటే లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకొక 2 years మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, దాని తర్వాత జాబ్ అని అదని ఇంకా బిజీ అయిపోతాం కదా. ఇలానే బాగుంది. ఇలాగే బాగుందా? సో మరి దామోదర్ గారిలో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి? తను చాలా కేరింగ్ అనమాట. సో ఏదైనా చాలా కేరింగ్ తీసుకొని చేస్తారు. ఇంకా కోపం ఎక్కువ ఉండదు, కొంచెం బాగా అర్థం చేసుకుంటారు. శాంతం మనిషి అనుకుంటా కదా, అంటే కూల్ గా, అంటే ఏది ఎక్కువ రియాక్ట్ అవ్వకుండా. అంటే ఇంకా చిన్న చిన్న విషయాలకి కొంతమంది చాలా ఓవర్ గా రియాక్ట్ అవుతారు కదా, అట్లా కాదనమాట. ఏదైనా కొంచెం ఆలోచించి బాగా అర్థం చేసుకుంటాడు. ఓకే. సో మరి మీరు చెప్పండి, శిరీష గారిలో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి? నచ్చిన క్వాలిటీస్ ఉన్నాయి, నచ్చిన క్వాలిటీస్ కూడా ఉన్నాయి, రెండు కావాలి మాకు. సో మెయిన్ ఏంటంటే తెలియదు ఎక్కువ అమ్మాయి మంచిది, బట్ మెయిన్ ఏంటంటే కొంచెం మొండిలా చేస్తుంది. ఏమన్నా కావాలి అంటే ఇంకా తెచ్చేయాలి, లేకపోతే ఇంకా మాట్లాడాడు, టార్చర్ పెడుతుంది అన్నాడు, సైలెంట్ టార్చర్. సో అది బట్ ఓవరాల్ ఓకే, అర్థం చేసుకుంటుంది. మనకు మెయిన్ కావాల్సింది ఏంటంటే అర్థం చేసుకోవాలి, భార్యాభర్తలు అంటే అండర్స్టాండింగ్. సో అంతే. ఓకే. మరి నచ్చిన క్వాలిటీస్? అదే నచ్చిన క్వాలిటీస్ అంటే అదే టార్చర్ పెడుతుంది, ఏది తెచ్చేయాలంటే అది తెచ్చేయాలంటే ఇంకా టైం టు టైం. ఓకే. సో అలాంటివి తప్ప. సో శిరీష గారు అంటే మీకు చాలా ఇష్టం అనమాట, వెరీ అండర్స్టాండ్. సో అంటే మీ ఉద్దేశం ప్రకారం ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఎలా ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈగోస్ ఉంది, ఎస్టీస్ గా ఫ్రెండ్స్ లా ఉండాలి, దట్స్ ఆల్, అంతే. ఇంకా కొట్టుకోండి తిట్టుకోండి, బట్ ఏం చేసినా ఒక లిమిట్, సర్టన్ లిమిట్ దాటకుండా ఉంటే అన్నీ బాగుంటాయి. ఏడిపించుకోవచ్చు సరదాగా, అలా ఉండాలి. మెయిన్ అర్థం చేసుకోవాలండి ఫస్ట్, అది. ఓకే. శిరీష గారు, మరి మీ ఉద్దేశంలో వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఎలా ఉండాలి? అదే అండి, మా హస్బెండ్ సేమ్ బాగా అర్థం చేసుకోవాలా. ఇంకా దేనికైనా మరీ ఓవర్ రియాక్ట్ అయ్యకుండా సైలెంట్గా ఉండి ఫస్ట్ ఏం చేస్తే బాగుంటుంది ఏదైనా ప్రాబ్లం వస్తే. సో తను నా ఫీలింగ్స్ ఏంటి, తన ఫీలింగ్స్ ఏంటి క్లబ్ చేసి ఇది చేస్తే బాగుంటుంది, అట్లా అలా అర్థం చేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు లైఫ్ అంతా.
ఇంకా ఈగో ప్రాబ్లమ్స్, నువ్వు ఎక్కువ, నువ్వు ఇది చేయాలా, నేను చేయొద్దు, నేను చెయ్య, అట్లా ఉండొద్దు, ఏదైనా ఈక్వల్ ఉండాలన్నమాట. సో నేను తనకి చేయడం, తను ఎప్పుడన్నా నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు నాకు చేయడం, అట్లా ఇద్దరు ఫ్రెండ్స్ లా ఉండాలా. దామోదర్ గారు జనరల్గా ఇంట్లో ఉన్నప్పుడు టైం పాస్ ఎలా చేస్తూ ఉంటారు? అంటే యాక్చువల్గా నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అండి. సరదాగా పాటలు పాడుతుంటాను. బట్ మా ఆవిడ కొంచెం మ్యూజిక్ సెన్స్ తక్కువ. నాకు చాలా ఇష్టం అండి. సరే, మరి దామోదర్ గారు మా కోసం ఒక చిన్న పాట, ఒక చిన్న 2 లైన్స్ పాడాలి మీరు. ఊహల పల్లకీలో ఊరేగించనా, ఆశల వెల్లువై రాగం పలికించనా, మేఘాలకు నిచ్చెనే వేయన, ఆకాశపుటంచులే వంచన, ఆ జాబిలి కిందకే దించనా నా కన్నెకోనా. ఓ నిజంగా మ్యూజిక్ సెన్స్ ఉంది కదా. సో మా ప్రోగ్రామ్ ఎంజాయ్ చేస్తారా బాగా? కొంచెం వంట చేసాం, ఏమనుకోకండి, అంటే వంట చేస్తున్నప్పుడు షూట్ చేసాం అనుకోండి, కాకపోతే అలాంటివి కొంత తప్ప అనమాట. అదే కదా ప్రోగ్రామ్ స్పెషాలిటీ. దామోదర్ గారు మా కోసం పాట పాడి వినిపించారు. ఆ పాట డెఫినెట్ గా శిరీష గారికి అని చెప్పేసి అందరికి అర్థమైపోయింది. కానీ మా కోసం మీ ఇద్దరు కోసం ఒక చిన్న స్టెప్స్ వేయాలండి ఒక పాటకి. ఓకే, ట్రై చేస్తారా? ట్రై అన్నారు చాలు.